క్రైస్తవ్యం మా దేశంలో పుట్టలేదని, విదేశీ ధనం వస్తుందని లాంటి కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు క్లియర్ చేద్దాం. క్రైస్తవులకు విదేశీ డబ్బు విస్తృతంగా వస్తుంది. భారతదేశంలో 19-20 శతాబ్దాల్లో విదేశీ మిషనరీల సేవ నిమిత్తం బహుగా పర్యటించారు. అందులో భాగంగానే మిషనరీల చర్చిలను, విద్యాలయాలు, వైద్యాలయాలు, సాంఘిక సంక్షేమ సంఘాలు స్థాపించారు. వాటికి వారి సొంత ధనాన్ని ఉపయోగించారు. వారి దేశాన్ని విడిచి వెళ్తూ ఇక్కడి నమ్మకస్తులైన సేవకులకు, ట్రస్టులను వారి నిర్వహణకు అప్పగించడం జరిగింది. వారు విదేశాల్లో ఉండి కూడా ఇక్కడి సేవా కార్యక్రమాల కోసం ధనాన్ని పంపించేవారు. అలా 20వ శతాబ్దం చివరి వరకు కూడా నడిచింది. ఆ తర్వాత ఇక్కడ క్రైస్తవుల నిధులతోనే నిర్వహణ జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అన్ని సంఘాలు అలా నడవలేదు. కేవలం మిషనరీల ఆధ్వర్యంలో నిర్వహింపబడే కొన్ని పెద్ద పెద్ద సంఘాలు మాత్రమే, అంటే మెదక్ చర్చి లాంటివి మాత్రమే నిర్వహించబడ్డాయి. కానీ మిగతా సంఘాలు క్రైస్తవులు తమ సొంత డబ్బులు కూడబెట్టి తమకంటూ చర్చిలను నిర్మించుకోవడం జరిగింది. ఎంతో భారంతో సేవ చేస్తున్న సేవకులు వారి పోషణ నిమిత్తము ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వారికి వచ్చిన కానుకలు, దశమ భాగాలతో మాత్రమే వారి జీవనం సాగిస్తున్నారు. వీరికి వేరే విదేశీ నిధులు రావు. ఒకవేళ వస్తే గ్రామాల్లో, పూరి గుడిసెల్లో, అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో కాలినడకన ప్రయాణం చేస్తూ సేవ చేసే సువార్థికులు కనిపించేవారు కాదు. అందరూ డూప్లెక్స్లు కట్టుకొని 4 వీలర్లో తిరిగేవారు. కానీ అలా జరగడం లేదు. కేవలం 0.1% సేవకులు మాత్రమే ధనిక స్థితిని కలిగి ఉన్నారు. అది కూడా వారి సువార్త విస్తరించబడిన విధంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న వారే ఉన్నారు. ఇదంతా గమనించిన తర్వాత విదేశీ డబ్బు అనేది పూర్తిగా అబద్ధం అనే విషయం బోధపడుతుంది. చివరిగా ఒక విషయం, ఎవరో ఏదో చెప్పారని క్రైస్తవ్యంపై ద్వేషం పెంచుకోకుండా ఇలాంటి అపోహలను వీడి నిజమైన దేవుని తెలుసుకొని ప్రతి ఒక్కరు ప్రేమతో జీవించండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు రాబోతున్నాయి. ఇంకా బైబిల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.